ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత యాళ్ళయింది కదా, మరి పెద్ద మనిషి ఏ మిగురో ముంగటేసుకుండో అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే అది అదిరా లచ్చురు. అరే మన లీడర్ ఏమన్నా వచ్చి అల్లాటప్ప మనిషి అనుకుంటాను వాళ్ళు. మన సారు నీతి నిజాయితీ గల లీడర్ రా. అసలు ఆయనకి ఎందుకు రానియరు చెప్పు? ఇది పద్ధతేనారా? నువ్వే చెప్పు, పద్ధతేనా ఇది? మన సారు నియోజకవర్గంలో మంచి పేరున్న పెద్ద మనిషి ఆయనే, నెంబర్ 1 మనిషి. ఆయనకి ఇట్లా అన్యాయం చేస్తారా లచ్చులు? అది కాదురా పద్ధతి. అది నీకు అట్లా అనిపిస్తుందా? మరి తీసుకో మంది. ఇంతకు ఎవలా లీడరు? ఆయనకు వద్దన్నది ఏంటిది? ఇంతకు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ముసలోడా? ఇంతకు ముచ్చటేందో సక్క చెప్పు. అబ్బో అత్యందరు మంది కొంపలు ముంచేదు. ఇగో ఇటువంటి వాళ్ళు చేయవచ్చారా? మన సార్ని ఆగం చేస్తారు. మంది ముంగట ఒక్క మాట మాట్లాడతారు, మంది సాటు గానే గుసగుస గుసగుస గుస గుసగుస గుసగుస అని మంది కొంపలు ముంచే మాటలు మాట్లాడతారు. ఇటువంటి వాళ్ళని నమ్మద్దు మన అసలే. ఏయ్ తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? నిన్న మొన్న కొలువుకు రాకపోగా ఇవాళ వచ్చి నన్నే మంది కొంపలు ముచ్చటోళ్ళు అంటున్నావు. మరి లేకపోతే అల్కదక్కువదానా? మా సార్ ముందర పార్టీలకు పిలిచేటప్పుడేమో మాట ఇస్తారు, పార్టీలకు వచ్చినాక ఇప్పుడు అధికారం వచ్చినాక వచ్చి సై చూపెడతారు. మా సార్కి ఎంత ఆశ ఉంటది, ఇప్పుడు ఆశను అడి ఆశలు చేస్తారు. అరే వీళ్ళు అబ్బా నీకు తప్పదాగితే ఏది మాట్లాడాలనో తెలియదా ముసలోడా? ఇంతకు ముచ్చటేందో చెప్పమంటే ఈకలు తోకలను మాట్లాడుతున్నావు. మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారే? మాసిన మొక్కందా? ఆయన ఓట్లకు ముంగట పార్టీలకు తీసుకునేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు అధికారం ఇచ్చినాక మా సార్కు మంత్రి పదవి ఇయ్యారు. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది పద్ధతి నారా లక్షలు లేవరా? మరి 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 లేకపోతే ఏమనుకుంటుంది రాజు నన్ను? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇస్తానని చెప్పిండ్లని నీకెవరు చెప్పిండ్లా అది చెప్పు. అరే ఎవరే చెప్తే నేనెందుకు నమ్ముదిన ఎలుక ముద్దాన? మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారే స్వయంగా వచ్చి ఇంటర్వ్యూలో చెప్పిండు, వినలేదా? ఆయన గసంటి ఏమిటో అక్కడ రాసిచ్చిన వార్తలే చక్కగా చదవని అల్కదక్కువ అని. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు అధికారం వచ్చినాక మేము మంత్రి పదవి ఇస్తామని ఆయన మా పార్టీలోకి తీసుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కొంతమంది ఆయనకు ఆ మంత్రి పదవి ఇచ్చేందుకు ఒప్పుకుంటలేరు. అందుకే దాని మీద మేము నిర్ణయం తీసుకోలేకపోతామని చెప్పుకొచ్చిండు. ఎరికేనా నీకు అమ్ముతుందా? నువ్వనేది కూడా నిజమే కావచ్చు, కానీ అది వాళ్ళ చేయి పార్టీ పెద్దలు ఇట్టం. దానికి నువ్వెందుకు ఇంతగానో చింపుకుంటానో అది చెప్పు. అంటే అయిపోయినట్టేనా ఇక? అంటే అంత ఉత్తముచ్చటేనా? ఒడ్డెక్కేదాకా ఓడమలన్నా, ఒడ్డెక్కినాక బోడమలన్నా శాస్త్రం అన్నట్టేనా? అధికారం రాకముందుకేమో నీకు మంత్రి పదవి ఇస్తామని పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు అధికారం వచ్చినాక ఆదు లేదు బూది లేదు మా పార్టీ నుంచి పీకు అన్నట్టే చెప్తే ఏం పద్ధతి అన్నట్టు చెప్పు? ఈ పద్ధతేనా? మరి రాజగోపాల్ రెడ్డి సార్ ఎంత బాధపడి ఉంటాడు చెప్పు. ఇక నువ్వు చెప్పు, చెప్పు. మరి ఏం చేయమంటున్నావు చెప్పు? ఇప్పటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు ఈయనే ఇచ్చే మంత్రి పదవిని. ఇప్పుడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇస్తే కడమ లీడర్ రుకవుద్దానే? అరే ఒక్కింట్లోనే 2 మంది ఎమ్మెల్యేలు గెలితే తప్పులేదు, కానీ ఒక్కింట్లోనే 2 మంత్రి పదవులు ఇస్తే తప్పు వచ్చిన తుప్పిరి తలకేదా? ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కంటే మా రాజగోపాల్ రెడ్డి సార్కి ఏం తక్కువనే? మావానికి ఎందుకు మంత్రి పదవి ఇయ్యారు చెప్పు? నీకు చెప్పురా. నువ్వు ఇవ్వలోని కానీ మా వెంకటరెడ్డి సార్ నువ్వు ఏం మాట్లాడతాను? అంటే ఇప్పటిదాకా నేను పోచిన మందు దాయే నేను మాట్లాడద్దని అంటాడా? అగో గిట్లనే ఉన్నదట మీ చేయి పార్టీలో కూడా. రాజగోపాల్ రెడ్డి సార్కు కొందరేమో మంత్రి పదవి ఇయ్యాలని అంటున్నారు, కొందరేమో అడ్డుకుంటున్నారట. ఎరికేనా? అందుకే ఆయనకు మంత్రి పదవి వత్తలేదట. ఎవ్వలో కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అర్గపొల్లే మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి రాకుండా అడ్డుపడతారట. ఎరికేనా నీకు? అయినా మా రాజగోపాల్ రెడ్డి సారు దేవుడే. ఆయన ఏ అవసరానికి ఎన్ని పార్టీలు మారినా ఆఖరికి మళ్ళీ మా చేయి పార్టీలకి వచ్చి గెలిచిన వీరుడు ధీరుడు. అసలు మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇయ్యరారా? ఈ పద్ధతిగా చెప్పురా, నువ్వు చెప్పు. అయ్యా రాములు గారు,
ప్రజలకు సేవ చేయాలనుకుంటే మంత్రి పదవే కావాలనా? ఇప్పుడున్న పదవి చాలదానే మీ సారుకు? చాలది, మంత్రి పదవే కావాలి మా రాజగోపాల్ రెడ్డి సార్కు. అసలు మా సార్కు మంత్రి పదవి ఇచ్చేది ఉంచానారా? ఆయనకున్న ఆశ్రయం అమ్మాయినా ఆ ధనంతో ప్రజలకు మస్తు సేవలు చేసేటోడు ఎరికేనా చెప్తాడు. అంతటి ధర్మాత్ముడు మా రాజగోపాల్ రెడ్డి సారు. ఎమ్మెల్యే పదవితోటి ఏం చేయలేకపోతాడు. అసలు మంత్రి పదవి రావాలిరా మా సారుకు. ఎందుకు ఇస్తలేరు అసలు మా సారుకు? అది కావాలి నాకు. అరే నీ అవ్వ, అసలుకే పదవి లేనప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, ఎమ్మెల్యే పదవి వచ్చినాక మంత్రి పదవి కావాలనుకున్నాడు కామనేనే లీడర్ అన్నప్పుడు. దీనికి నువ్వెందుకు ఇంత రాదంతం చేస్తున్నావు చెప్పు? నేను రాద్ధాంతం చేస్తేనే కాకి సొమ్మలు దానా. మా చేయి పార్టీ లీడర్లే కొంతమంది రాద్ధాంతం చేస్తాను మరి రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి రానియకుండా. అదే ఒక చిన్న పార్టీది ఏదో ఒక చిన్న మంత్రి పదవి ఇస్తే అవుతుంది కావచ్చు మా రాజగోపాల్ రెడ్డి సార్కు. చెప్పు ఏమ్మా, వాళ్ళ అన్న వెంకటరెడ్డి సారే వాళ్ళ తమ్ముడు మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి రాకుంటే అడ్డుపడతాడు కావచ్చు. మంచిగా మాట్లాడు. మా వెంకరెడ్డి సార్ ఎందుకు అడ్డుపడతాడు? నువ్వేం మాట్లాడతావు? మంచిగా మాట్లాడరా? నీకేమెరకరా? అరే మా తమ్ముడు రాజగోపాలునికి మంత్రి పదవి వచ్చేది ఉంటే నాకంటే గొప్పోడు అవుతాడు కావచ్చు, మంచి పేరు తీసుకొచ్చుకుంటాడు అనే సార్థంతో అడ్డుపడతాడు కావచ్చు. మా సారుకు తమ్ముడు అంటే ఇష్టం తెలుసు. అయ్యో సంసారి, అదే మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు మంత్రి పదవి రాగానే మరి సారు మా తమ్మునికి కూడా ఇంకొక చిన్న మంత్రి పదవి వీరి సారు అని పోయి అధిష్టానాన్ని అడగాడు ఆరా? మీ వెంకటరెడ్డి సారు మా రాజగోపాల్ రెడ్డి సార్ని చిన్న చూపు చూసినట్టుగా ఆరా? అరే అంతెందుకురా, మంత్రి పదవి రాకుంటే అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ నువ్వు ఒక్క మాట అన్నాడు. ఇంకా ఆయన 20-30 సార్లు నువ్వే ముఖ్యమంత్రి కావాలి సారు, నేను పూజలు చేస్తానా అని ఫోన్లో పొంకనాలు కొడతాడు. అరే మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కదా కూడా మాట్లాడు. ఏం మాట్లాడతారు? తొక్కుతాయో బాగా మాట్లాడతాను ఏంద్రా రాజగో బాగా. ఓ మీ లొల్లి పాడుగాను ముసలోడా, ఏమిటిగా గంతగనం లొల్లి పెట్టుకుంటాన్రు? ఆళ్ళాలు మంచిగానే ఉంటారు, నడిమిట్లా మీరెందుకు కొట్టుకుంటాన్రు చెప్పుండ్రి? అయినా నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలకు తామిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారని ఇవాళ మల్లోమలక సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి సారు. చూడాల మరి ఈ మంత్రి పదవిలో ఎంత దూరం పోతుందో.